బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. దాదాపు 8 రోజుల పాటు విచారించింది. కీలక వివరాలను రాబట్టింది. ఏసీబీ కస్టడీ ముగియడం మరోసారి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. హెచ్ఎండిఏ డైరెక్టర్ హోదాలో భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఒకటి బండలు 50,000 అంటే 10 minutes. అవును సార్. కొన్ని నిమిషాలు అవి ఎక్కడ కూడా ఉన్నాయి పైసలు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. దాదాపు 8 రోజుల పాటు విచారించింది. కీలక వివరాలను రాబట్టింది. ఏసీబీ కస్టడీ ముగియడంతో మరోసారి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. హెచ్ఎండిఏ డైరెక్టర్ హోదాలో భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఇస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ కిరణ్, ఎందుకంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏదైతే అక్రమ ఆస్తుల పైన అయితే ఈసీబీ 8 రోజుల్లో రిమాండ్ అంటే ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. అయితే ఈ మొదట్లో శివబాలకృష్ణ ఏసీబీ అధికారులకు సహకరించలేదు. అతనికి ఉన్న ఆస్తులు కావచ్చు, బినామీల పేర్లు మాత్రం సహకరించలేదు. కానీ ఆ తర్వాత ఏసీబీ వీళ్ళు విచారణ, ఎందుకంటే కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సమయంలో మాత్రం కొన్ని పేర్లను మాత్రం చెప్పగా నిన్న సాయంత్రం తన తనయుడు శివకుమార్ ని కూడా అదుపులో తీసుకొని అధికారులు అయితే విచారిస్తున్నారు. దీంతో పాటు కొన్ని మనకు ఏసీబీ అధికారులు రైడ్ చేసినప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని లక్షల రూపాయలు, 80 లక్షలకు పైగా నగదును మరి 10 సెల్ ఫోన్లను కూడా, ఎందుకంటే కీలకమైన ఈ మొబైల్ ఆధారంగా డేటా ఆధారంగా పరంగా కూడా చూసుకున్నట్లయితే ఆదిత్య రియల్ ఎస్టేట్ కి సంబంధించిన 120 ఎకరాల దీంట్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు మరికొంతమంది, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ బంజారా హిల్స్ లో కూడా ఎన్నో అక్రమ ఆస్తులు కూడా ఆ డాక్యుమెంట్స్ అయితే మన ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. అయితే దినాన్ని ఇంకొంతమంది పేర్లను అయితే విచారించుకోవడానికి ఈ రోజు మిగిలిన ఈ శివబాలకృష్ణ కస్టడీ మాత్రం మరో 5 రోజులు పొడిగించడానికి నాంపల్లి ఏసీబీ కోర్టు మాత్రం ఆశ్రయించబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే మరో 5 రోజులు తనయుడు శివకుమార్ ని మరి శివబాలకృష్ణని మరో 5 రోజులు పొడిగించి విచారిస్తే మాత్రం మరికొంత దినాన్ని పేర్లు కావచ్చు, లేకపోతే అక్రమ ఆస్తులు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.